యాదాద్రి భువనగిరి జిల్లా దొతుగూడెం గ్రామంలో విషవాయువులు విడుదల చేస్తున్న పలు కెమికల్ కంపెనీలను కుంభం అనిల్ కుమార్ రెడ్డి సందర్శించారు. అంతమ్మగూడెం ఫార్మా కెమికల్ కంపెనీల వలస భూమి వాయువులు అలాగే జల కాలుష్యం అవుతుందని, భూమి వలన 12 ఏళ్ల బాలుడికి పక్షవాతం వచ్చిందని కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇక ఈ కెమికల్ కంపెనీలపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆంక్షలు విధించి పోచంపల్లి మండలంలోని ప్రజలు కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కెమికల్ కంపెనీలపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రభుత్వం ఆంక్షలు విధించి పోచంపల్లి మండలంలోని ప్రజలను కాపాడాలని పలు కంపెనీలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సందర్శించినట్లు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని కుంభం అనిల్ కుమార్ కోరారు. చాలా హారిబుల్గా ఉన్నది పరిస్థితి. మినిమం మానవ హక్కులు అంటే అయితే అప్పుడున్న పరిస్థితి ధర్మజగూడ మోటి పెళ్లిలో మరి ఇక్కడ దోతిగూడెంలో ఫ్యాక్టరీస్ ఆవరణలో ఉన్నాం. చాలా ఫ్యాక్టరీస్, దాదాపు 7 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. చుట్టుముట్టు గ్రామాలలో కూడా 3-4 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మరి ఈ ప్రాంతం అంతా కూడా కాలుష్యభరితమైంది. నీరు గాలి కూడా మొత్తం కాలుష్యభరితం చేసి ఈ ప్రాంత ప్రజలను బతకనిచ్చే పరిస్థితి లేకుండా ఈ ఫ్యాక్టరీ అధినేతలు చేస్తున్న పరిస్థితి సందర్భంగా మేము 4 ఏళ్ల క్రితం కూడా ధర్నాలు చేసినాం. ఎజోలా కంపెనీ వస్తుందంటే ఆ రోజు పబ్లిక్ హియరింగ్ కూడా ఆపిన. మరి అప్పటికిప్పటికి పరిస్థితులు బాగుపడ్డాయి అంటే ఒక నెల రోజులకెళ్ళి చూస్తే ఈ 3-4 ఊర్లు కాదు కదా, పోచంపల్లి టౌన్ వరకు కూడా కాలుష్యం స్ప్రెడ్ అవుతుంది. అక్కడ ఏలగిరి కానీ ధర్మజగూడెం కానీ అక్కడ ఉన్న కంపెనీలు కూడా మరి ఇక్కడ చౌదుపల వరకు కూడా ఇవన్నీ దుబ్లక్పల్లి, కనుముక్కల, ఇవన్నీ గ్రామాలు, దేవన్పల్లి, దుబ్లక్పల్లి, ఈ ప్రాంత ప్రజలు క్యాన్సర్ బారిన పడుతుంది.